కలిగిన మా పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా తండ్రి మీరు రెక్కల చాటున భద్రపరిచి మీ పిల్లలంగా తండ్రి మేము చేస్తున్న ప్రయాణాల్లోనూ మా అవసరతల్లోనూ మాకు తోడుగా ఉండి క్షేమాన్నిచ్చి ఏ ప్రమాదము మాకు జరగకుండా మమ్మల్ని కాచి కాపాడి తిరిగి మరలా మీ సన్నిధిని చూడడానికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మా ప్రాణాన్ని నిలబెడుతూ మాకు వాక్యాన్ని అందిస్తూ మరణించి తండ్రి మరి దేహాలను విడిచిపెట్టి పరిశుద్ధులుగా మీ దగ్గరకు రావాలి అన్న ఉద్దేశంతో నిరంతరము మా మార్పు కొరకే తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. తిరిగి మరలా ఈ ఆదివారం తండ్రి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీ కొరకు బ్రతకడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ వినడయ్యున్న వాక్యం విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాం. దేవుని మాటలు లేదా దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మనకెన్నో విషయాలు తెలియనివి, ఈ జీవితానికి సంబంధించినవి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మనతో చెప్పకపోతే ఏ విషయమో మనకి తెలియదు. ఆయన మాట్లాడాలి, ఆయన చెప్పాలి, అప్పుడే మనకి కొన్ని సంగతులు అర్థమవుతూ ఉంటాయని చెప్పాను. ఈ వారం ఒక వచనం ఆలోచిద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఆలోచిద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఆలోచిద్దాం. దేవునిని ఎరుగుదుము అని వారు చెప్పుకొందురు అన్నాడు. అంటే దేవుడు మీకు తెలుసా అంటే తెలుసు అని చెప్తున్నారట. లేదా మీరు దేవుడిని నమ్ముకున్నారా అని అంటే వాళ్ళు అంటున్నారట, మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మాకు తెలుసు, మాకు దేవుడు తెలుసు, మేము దేవుడిని ఎరిగిన వారం, దేవుడు మాకు తెలిసిపోయాడు అంటున్నారట. కానీ అక్కడ విచిత్రంగా రండి, దేవుడు పదం ప్రయోగిస్తాడు. దేవునిని ఎరుగుదము అని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు అన్నాడేటి. ఇప్పుడు ఎవరిని అసహ్యులు అంటున్నాడు? దేవుడు మాకు తెలుసు అని చెప్పుకునే వాళ్ళట దేవునికి అసహ్యులట. ఇదేంటండి, ఇది ఎలా ఉందేంటి, ఇలా రాయించారేటి? దేవుణ్ణి నమ్మని వారిని కదా దేవుడు అసహించుకోవాలి, దేవుణ్ణి ఎరగని వారిని కదా దేవుడు అసహించుకోవాలి. అంటే ఈ వచనం అంటే పూర్తిగా అర్థమైతే, దేవునిని ఎరగని వాడు ఎలాగైతే బ్రతుకుతున్నాడో దేవుడిని ఎరిగాను అని చెప్పుకునేవాడు కూడా, దేవుడు నాకు తెలుసు అని చెప్పుకునేవాడు కూడా అలాగే బ్రతకటం చూసిన దేవుడండి మీరు నమ్మినా సరే మీరంటే నాకు అసహ్యులే అన్నట్టు. ఎంత తీవ్రమైన మాట తెలుసు అది. అలా చదువుతాను. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ
అసహ్యులను. ఎందుకు అసహ్యులు వాళ్ళంటే, నమ్ముకున్న వాళ్ళంటే అవిధేయులు అన్నాడు చూడండి. అవిధేయులు అన్నాడు. అవిధేయులు అంటే నమ్మాము అని చెప్తారు తప్ప నమ్మిన దేవునికి లోబడరు. అది ఓకేనా? జాగ్రత్తగా వినండి. మాకు దేవుడు తెలుసు అంటారు తప్ప తెలుసు అని చెబుతున్న ఆ దేవుడు చెప్పిన ఏ మాట పాటించరు. వాళ్ళంటే దేవుడికి చాలా అసహ్యం. వారు అవిధేయులు అన్నట్టు చూసారా? అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనై ఉండి. 2 చెప్తున్నాడు. అంటే దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటున్న వారిలో 2 గుణాలు నాకు అసలు నచ్చటం లేదన్నాడు. ఒకటి వాళ్ళలో కనపడుతున్నది అవిధేయత. అంటే దేవుడి వాక్యానికి లోబడకపోవటం, దేవుడు కోరుకున్నట్టుగా ప్రవర్తించకపోవటం, బ్రతకకపోవటం ఒకటైతే, రెండోది సత్కార్యాల విషయంలో భ్రష్టులట. అంటే దేవుడి పనికి ఏ విధంగానూ ఉపయోగపడరు. అసలు దేవుడి పని అనగానే ఇది మాది కాదు అన్నట్టుగా జరిగిపోతూ ఉంటారు. వాళ్ళన్నా కూడా దేవుడికి పరమ అసహ్యం. ఎందుకంటే పని జరిగిస్తున్నది, దేవుడు పని జరగవలసినది దేవుడి మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు. నువ్వు ఏ ప్రభునైతే నమ్మానని చెప్తున్నావో యేసు ప్రభు, ఆ ప్రభు చనిపోయిందే ఆత్మల రక్షణ కొరకు. మరి ఆ ప్రభు సువార్త అక్కడ ప్రకటింపబడుతున్నప్పుడు నాది కాదు అన్నట్టుగా నువ్వు ఉండిపోతున్నావు అంటే, సత్కార్యాల విషయంలో ముందుకు రావటం లేదు అంటే అసలు దేవుడు ఏమర్థమయ్యాడు? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ పరిశుద్ధుడు లేదా దేవుడిని నమ్మినవాడు అనగానే, మీకు పరిశుద్ధుడు ఎవరు అని చెప్పాను ఒక పార్ట్, దాని కంటిన్యూషన్ ఇది, బాగా ఆలోచించుకోండి. పరిశుద్ధుడు అనగానే, దేవుడిని నమ్మినవాడు అనగానే, దేవుడు ఏది చెప్తే దానికి ఎస్ మై బాస్ అంటాడు, విధేయత చూపిస్తాడు. దేవుడు చెప్పాడు కనుక నేను ఇలా ఉండాలి అని దేవుడి వాక్యానికి సరెండర్ అయిపోతాడు. ఒకటి. రెండోది, సత్కార్యాలు ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు. సత్కార్యాల విషయంలో భ్రష్టత్వాన్ని చూపించడు. అంటే దేవుడి పనికి దూరంగా ఉండడు అని అర్థం. దేవుడి పనిలో సహకారులు కావటానికి దేవుడు ఒక్క మార్గమే కాదు, వాక్యం చెప్పడం అనేది ఒక్క మార్గమే కాదు, రకరకాల మార్గాలు ఇచ్చాడు. దేహాన్ని ఇచ్చి అక్కడ పని చేస్తావా, లేదా జరుగుతున్న సత్కార్యం దేవుని కార్యక్రమానికి నువ్వు కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, నీ కష్టార్జితాన్ని ఆర్థికంగా సహాయం రూపంలో ఆ దేవుడి పనికి ఉపయోగపడతావా? ఏదో ఒక రూపేణ నీ వలన సువార్త పని జరగాలి, నీ వలన దేవుడి పని ముందుకు కొనసాగాలి. అలా ఎప్పుడైతే నీ వల్ల దేవుడి పని జరగటం లేదో అసలు నువ్వంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఎందుకన్నాడు అంటే, మీకు ఇది బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో బాగా కాస్ట్లీ వస్తువు అనగానే ఏది ఉంటుంది చెప్పండి? బాగా ఖరీదైన వస్తువు ఏముంటుంది మీ ఇంట్లో? బండి ఉన్న వాళ్ళకి బండి, కారు ఉన్న వాళ్ళకి కారు, ఇవే కదండి ఖరీదైన వస్తువులు. కారు ఉందనుకోండి మీకు, ఆ కారు 5 రూపాయలకో 10 రూపాయలకో రాదు, అది అంతే కదండి, లక్షల మీద ఉంటుంది కారు. బండి అనుకోండి 500కి 1000 రూపాయలకి వస్తుందా? 1,00,000 రూపాయలు బండి ఉంది, 1,00,000 రూపాయలు పైనే బండ్లు ఇప్పుడు అన్నీ. ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనుక్కున్నది దేనికోసం చెప్పండి? దేనికోసం? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అది అక్కడికి తీసుకుని వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళడానికి, డ్యూటీకి వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్కి దింపడానికో, దాని మీద పనికి వెళ్ళడానికో, నీకు ఉపయోగపడడానికి కదా అది కొనుక్కున్నావు. లేదా కారు ఉందనుకోండి, కొన్ని లక్షలు, అది ఎందుకు కొనుక్కున్నావు అంటే మనకు ఉపయోగపడాలి, మన జీవనోపాధికి ఉపయోగపడాలనో, లేదంటే మనం ఫ్యామిలీతో తిరగడానికి ఉపయోగపడాలనో, సువార్తలకు తిరగడానికి ఉపయోగపడాలనో లక్షలు పోసి వాహనాలు కొంటాం. ఇప్పుడు అన్ని లక్షలు పోసి కొన్న వాహనం కరెక్ట్గా దాని పని వచ్చే టైంకి అది మొరాయించి ఇంజిన్ ఆగిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి?
కరెక్ట్గా డ్యూటీకి వెళ్దాం అన్నప్పుడు కిక్కు కొడుతుంటే బండి స్టార్ట్ అవ్వట్లేదు. రోజు ఎలాగుంటుంది ఆ బండి? అంటే నా బండి అండి, కరెక్ట్గా నేను వెళ్దాం అనుకున్నప్పుడే ఆగిపోద్దండి, నాకు చాలా ఇష్టం అండి, ప్రేమ అండి బండి అంటే అంటారా? ఆ బండి మీద మీకు ఏం కలుగుతుంది చెప్పండి? ఒక రకమైన ఇరిటేషన్ కలుగుతుంది కదండి, చిరాకు వచ్చేస్తుంది కదండి. లక్షలు పోసాం కదా దీన్ని కొనడానికి, లక్షల రూపాయలు పోసి పెట్టింది పనికి ఉపయోగపడినప్పుడు ఇంకెందుకు అది? ఇప్పుడు నువ్వు కొన్న బండి నీకు ఉపయోగపడకపోతే నీకు కోపం అయినప్పుడు, క్రైస్తవుడు పరిశుద్ధుడు అనగానే ఈ పరిశుద్ధత నీకు ఎలా వచ్చింది చెప్పు? యేసుప్రభు చెప్పాడు, మనల్ని ఏం చేశారట ఆయన? రక్తం ఇచ్చి కొన్నాడు, అంతేనా? తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. రక్తం ఇచ్చి కొన్న నువ్వు ఆయన పనికి ఉపయోగపడినప్పుడు, నీ కొరకే నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నీ జీవితానికి సంబంధించిన ప్రణాళికలు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ సంపాదన, నీ చదువు, నీ బంధువులు, నీ ఫ్రెండ్స్, అసలు ఇదే లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నేను దేవుడిని నమ్మేశాను, దేవుడు నాకు తెలుసు అంటే ఆ జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అది నేను అందుకే చెప్తాను చాలాసార్లు, మీరు ఏ రూపేనా దేవుడికి ఉపయోగపడతారో ఉపయోగపడండి. మీ దేహాలను దాచుకోకండి, మీ తెలివిని దాచుకోకండి. మీకు దేవుడి కోసం చేయగలిగిన శక్తి ఉంటే ఆర్థికంగా బెగపట్టకండి, దాచుకోకండి, చెయ్యండి, దేవుడికి పెట్టుకోండి. మీకు మీ తండ్రికి అది జరగాలి, ఆ పని జరగాలి మీ వలన దేవునికి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. 16వ వచనం మళ్ళీ చెప్తాను. దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు. చూసారా, ఎవరిని అసహ్యులు అంటున్నాడు చెప్పండి డైరెక్ట్గా? ఎవరిని అసహ్యులు అంటున్నాడు? నమ్మినోడినా నమ్మనోడినా? నమ్మినవాడే. నమ్మిన నువ్వంటేనే నాకు అసహ్యం. ఎందుకంటే నమ్మనివాడేమో తెలియక బ్రతుకుతున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి దేవుని నమ్మాను అని చెప్పిన నువ్వు నా కొరకు బ్రతకాలని తెలిసి కూడా నీ కోసం బ్రతుకుతున్నావు, లోకంలో బ్రతుకుతున్నావు. నా దగ్గరకు వచ్చిన నువ్వు నా వాక్యానుసారం బ్రతకాలి అని తెలిసి కూడా వాక్యాన్ని మీరి నీ ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ బ్రతుకుతున్నావు. కనుక మీరే ముందు నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? నేనండి ఈ వచనం చదివినప్పుడు అండి, ఈ వచనం పక్కనే సుమారుగా ఒక 10 వచనాలు రాశాను నేను బైబిల్లో. అంటే దీనికి రిలేటెడ్గా ఇలా ఎన్ని చోట్ల దేవుడు బైబిల్లో బాధపడుతున్నాడో రాశాను. అంటే దేవుడు అండి నిజంగా ఆలోచిస్తుంటే, మన భక్తి జీవితానికి లేదా మన దేవుడి కోసం బ్రతకడానికి అవసరమైనవి మనలో ఏ లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ చక్కగా రాస్తాడండి బైబిల్లో. ఈరోజు క్రిస్టియానిటీ చూడండి, వాళ్ళకి దేవుడు ఎక్కడి వరకు అర్థమయ్యాడు అంటే, దేవుడిని నమ్ముకోవటం అంటే బాప్తీసం తీసుకోవటం, దేవుడిని నమ్ముకోవటం అంటే ఆదివారం గుడికెళ్ళి రావటం, అంతేనా? ఇంకేమైనా ఉందా క్రిస్టియానిటీకి? మీరు చెప్పండి. ఆదివారం గుడికెళ్ళి రావడం, బాప్తీసం తీసుకోవటం, ఇంకొంతమంది కాస్త భక్తి ఎక్కువైన వాళ్ళు ఆదివారం రోజు తెల్లబట్టలు వేసుకుంటారు, అంతే. ఇంతకు మించి ఏమైనా చేస్తారా దేవుడికి? ఇంత మించి వాళ్ళ వల్ల దేవుడికి ఏదైనా జరుగుతుందా అంటే ఏముండదు. నిజంగానండి, నాకు మియాపూర్ చర్చిలో కుటుంబం వస్తారండి. వాళ్ళు నిన్న చక్కగా పరీక్షలు రాయడానికి కూడా సిద్ధపడి పరీక్షలు రాశారు వాళ్ళు. ఆ కుటుంబం వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళు. వేరే సంఘానికి వెళుతున్న వాళ్ళ నుండి ఒకరోజు మన సంఘస్థులు బర్త్డే ప్రోగ్రాం పెట్టుకుని పక్కనే ఉంటారు వాళ్ళు. అయ్యా ఒకసారి మా వాక్యం విందరు కానీ మా బర్త్డే ఒకసారి రండి చర్చికి అని మన చర్చికి తీసుకొచ్చారు బర్త్డే ప్రోగ్రాంకి. బర్త్డే ప్రోగ్రాంకి చర్చికి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తాం చెప్పండి? బర్త్డే ప్రోగ్రాంలో ఏం చెప్తాం మనం? బిడ్డ పుట్టింది దేవుని కోసం, బిడ్డ పెరిగి ఎవరి కోసం పనిచేయాలి? దేవుని కోసం పనిచేయాలి, అందుకే బిడ్డలు పుడుతున్నారు అనేసరికండి ఫస్ట్ టైం వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు సుమారుగా 2-3 సంవత్సరాల నుంచి మన చర్చికి వస్తున్నారు. నిన్న పంచుకుంటున్నాడు ఆ తమ్ముడు నాతో, అన్నయ్య మేము చాలా చోట్ల తిరిగాము చర్చెస్కి, ప్రతి చోట దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అందుకే గుడికి రావాలి అని చెప్పారు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని గుళ్ళో ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆస్తులిస్తాడు అని చెప్పారు తప్ప దేవుడి కోసం దేవుడి కోసం బ్రతికి పరలోకం వెళ్ళాలి అన్న బోధ మీ దగ్గరకు వచ్చాకే విన్నాను, మేమిద్దరం బతికిపోయాం అన్నయ్య అంటున్నాడు.
అంటే మీరు మీరు బాగా ఆలోచిస్తానండి. మనం సత్య సంబంధమైన ఈ సంఘంలోకి చేర్చబడ్డం గనుక, సత్యవాక్యం వింటున్నాం గనుక, మనకి చక్కగా జీవితం బ్రతకటం, దేవుడు అన్ని కరెక్ట్‌గా సమపాళ్లలో మనకు అర్థమవుతున్నాయి గానీ, బయట జీవితాలండి చాలా దారుణంగా ఉన్నాయి పాపం వాళ్ళకి సత్యం తెలియక, వాక్యం తెలియక. రాయబడిన ఈ పత్రికల్లో ఉన్న ఏ మాట వాళ్ళకి అర్థం కాదండి పాపం. పత్రికల్లో ఉన్న ఏ మాట వాళ్ళకి అర్థం కాదు. కేవలం పాత నిబంధనలో ఇవ్వబడిన ఆశీర్వాదాలు, దీవెనలు, యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనలో చేసిన స్వస్థతలు ఇవి చెబుతూ ఉంటారు అంతే ఎప్పుడు. మీకు అర్థమవుతుందా బోధ ఎలా చేస్తారో? యేసు ప్రభు ఇగో స్వస్థతలు చేశాడు, నీకు చేస్తాడు. పాత నిబంధనలో దేవుడు దావీదును దీవించాడు, నిన్ను దీవిస్తాడు. అక్కడ ఆపేశారు తప్ప, వీడు ఎదిగి ఎదిగి దేవుడిని సంపూర్ణంగా అర్థం చేసుకుని వీడు సత్కార్యాలు చేసేవాడిగా ఎదగాలి, వాడు స్వతహాగా దేవుడు పని చేసేవాడిగా ఎదగాలి అన్న బోధ జరగట్లేదండి. ఇక్కడ దేవుడు బాధ చెప్పాడు ఈ వచనంలో. ఇదిగో నేను దేవుడిని నమ్మాను, దేవుడిలో నేను ఎరిగాను అని చెప్పి, నా సువార్తకు మీరు అవిధేయులుగా మారిన, సత్కార్యాల విషయంలో మీరు భ్రష్టులైపోయిన, చివరికి ఒక మాట ప్రయోగించాడు ఈ వచనంలో, చివరి మాట, ప్రతి సత్కార్యము విషయములో వారు భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. అంటే ఇప్పుడు మేము దేవుణ్ణి ఎరిగాం, దేవుణ్ణి నమ్మాం అని చెప్పి మాటలతో చెప్పమంటున్నాడా, క్రియలతో చెప్పమంటున్నాడా? మీరు చెప్పండి. వారు తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి పరిశుద్ధులు ఎవరు అన్న పాటలో ఫస్ట్ వారం చెప్పాను ఒకటి. ఏం చెప్పానంటే, దేవుడు నాకు తెలుసు అని సమాధానం లేకుండా కుటుంబంలో గొడవలాడుకుంటూ, ఆఫీసులో గొడవలాడుకుంటూ, చుట్టుపక్కల అందరితోనూ గొడవలాడుకుంటూ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ క్రియల వలన వీళ్ళు దేవుని పిల్లలు అని గుర్తుపడతారా? వీళ్ళు గుడికి వెళుతూ కూడా ఏమి నేర్చుకోలేదని వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నానంటారు. అన్ని గొడవలే అని మనల్ని బట్టి దేవుణ్ణి నమ్మడానికి వెనకైపోతారు. మీరు ఆలోచించండి. క్రియ, దేవుణ్ణి నేను నమ్మాను అని మన భక్తి జీవితాన్ని నిరూపించేది క్రియ. ఎంత బాగా చెప్పాడు చూడండి. వారు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉండిపోయారు. క్రియలు దేవుడు పనులేవి. నీతో నీ వలన దేవుడికి అలాంటి క్రియలు జరుగుతున్నాయి. సమరయ స్త్రీ యేసుప్రభుని నమ్మిందండి. బైబిల్లో మీరు చూస్తారు, సమరయ స్త్రీ యేసుప్రభుని నమ్మగానే ఇమీడియట్గా ఆవిడ చేసిన పని ఏంటి చెప్పండి? ఇమీడియట్గా చేసింది ఆవిడ. ఏ పని చేసింది? సువార్తను ప్రకటించడానికి తన స్వగ్రామానికి వెళ్ళి అందరికీ దేవుడి గురించి చెప్పి వాళ్ళందరినీ యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చింది. అంటే మారిన ప్రతి వాళ్ళు పరిశుద్ధులు, దేవుని మేము ఎరిగాం అన్న ప్రతి వాళ్ళు కూడా నీ వంతుగా సువార్త జరగాలి. నువ్వు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తావా? నీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తావా? నీ బంధువులు చెప్తావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తావా? నువ్వు ఏమైనా కరపత్రికలు పట్టుకెళ్ళి ఎవరికైనా ఇస్తావా? ఏమంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, నా వలన సువార్త ఏమైనా జరుగుతుందా? ఎప్పుడైనా మీ జీవితాన్ని మీరు ప్రశ్నించుకుంటున్నారా? ఉదయాన్నే వాక్యాలు వస్తాయి, పోనీ ఎవరికైనా వాక్యం పంపించైనా, ఇగో వాక్యం వినండి, షార్ట్ బిట్ వచ్చింది, లేదంటే ఈ ప్రసంగం వచ్చింది, లేదంటే మంచి ప్రసంగం ఈ వారం చెప్పారండి, ఈ ప్రసంగం పూర్తిగా వినండి, దేవుడు మీకు అర్థమవుతాడు. యూట్యూబ్లో ప్రసంగాలు షేర్ చేయొచ్చు, షార్ట్ బిట్లు వస్తాయి, అవి షేర్ చేయొచ్చు, ఎవరి కరపత్రికలు పంచవచ్చు, ఎవరికైనా నువ్వే వెళ్ళి వాక్యం చెప్పొచ్చు, లేదా ఎవరినైనా సంఘానికి ఏమంటే బైబిల్ క్లాసులకి, సువార్తలకు, సభలకు నడిపించి వాళ్ళకి వాక్యం వినిపించడం, అది కూడా సువార్తే. ఇన్ని రకాలుగా దేవుడు తన కొరకు బ్రతకడానికి మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు, నా జీవితాన్ని బట్టి దేవుడికి ఏం జరుగుతుంది ఎవరు ఆలోచించుకుంటున్నారండి? గుడికి వస్తున్నామా, వెళుతున్నామా, ఏమంటే అలాగా ఆరాధించుకున్నామా, ప్రార్థన చేసుకున్నామా, అమ్మయ్య సాటిస్ఫాక్షన్, నేను ఈరోజు గుడికి వెళ్ళిపోయాను కనుక నేను భక్తిపరుడినే, భక్తురాలనే, సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ అవుతున్నావు తప్ప నువ్వు అసలు బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవాలు ఏమైనా నీకు అర్థమయ్యాయా? నీ వలన సువార్త పని జరగనప్పుడట నువ్వు భక్తుడిని, భక్తురాలని నువ్వు ఊహించుకుంటున్నావు తప్ప దేవుడు అనుకోవట్లేదట. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పే విషయము, చాలామంది వాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే, నేను మంచోడినే కనుక అందరూ నా గురించి మంచోడు అనుకుంటున్నారు అని అనుకుంటారు. అలాగే అనుకుంటారండి నిజంగా ప్రజలందరూ మన కోసం? మీరు చెప్పండి. చాలామంది ఊహల్లో బతుకుతారండి. అది నేను వాళ్ళని చూసినప్పుడు జాలేస్తూ ఉంటుంది.
ఈడు ట్రాన్స్లో బ్రతుకుతున్నాడు రా నాయన, వాస్తవాలు తెలియదు, గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదు, అదొక రకమైన మోసదారులలో బతికేస్తారా ఏంటి అని అనుకుంటారు. ప్రజలేమో అమాయకులు కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఇంచు గమనిస్తారు, ప్రతీది చూస్తారు, ప్రతీది నిశితంగా పరిశోధిస్తారు. ఊహల్లో బ్రతికేవంటే ఆ ఊహల్లోనే పోతాం నరకానికి. రియాలిటీకి వచ్చి ఆలోచించాలి, నిజానికి వచ్చి ఆలోచించాలి, వాస్తవాలకు వచ్చి ఆలోచించాలి. జాగ్రత్తగా వినండి. ఎవరి కాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే నేను చాలా గొప్పవాడిని కనుక నన్ను అలాగే ప్రజలు అనుకుంటున్నారు అని అనుకుంటారు. నిజానికి మనిషి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనుషులు ఎదుట మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? మనిషి లేనప్పుడు మాట్లాడతారు. అవి నువ్వు వినవు కనుక నువ్వేమనుకుంటావంటే మరి నేనంటే అది మరి అనుకుంటావు. ఇప్పుడు మీకు విషయం అర్థం అవ్వాలి. ఇది ఎందుకు చెప్పానంటే ఉదాహరణ, మన ఎదురుగా ఉన్న మనుషులే మనలో లోపాలు చూసేసి ఆ వేస్ట్ అండి అని అలా మాట్లాడేసుకుంటున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని చాలా గొప్పవాడని ఊహించేసుకుంటాడా మనల్ని? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయన మనుషుల్ని ఇవి కొన్నే చూస్తారేమో, దేవుడు నిరంతరము నువ్వు చేస్తున్నవి చూస్తున్నవి సమస్తాన్ని పరీక్షించే దేవుడు నీ గురించి అలా ఆలోచిస్తాడు. నీ గురించి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచిస్తారండి మీరు? నేను దేవుడిని నమ్మాను కదా, నా గురించి నా తండ్రి ఏమనుకుంటున్నాడు, నా గురించి నా యేసుప్రభు ఏమనుకుంటున్నాడు, నా గురించి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకుంటున్నాడు? ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారండి? ప్రశ్నించుకుంటారా? నా గురించి ఈ క్షణంలో దేవుడు ఏమనుకుంటున్నాడు? నా జీవితాన్ని బట్టి దేవుడు ఆనందంగా ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా, బాధపడుతున్నాడా? నేనేమైనా కాస్త ఆయన మెప్పించి పని చేయగలుగుతున్నానా? నేను ఆయన కొరకు ఏదైనా చేయగలుగుతున్నాను, ఆయన ఏమైనా సంతోషపెట్టగలుగుతున్నానని దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మన గురించి మనుషులు చెడుగా మాట్లాడుకుంటున్నప్పుడు మనం మనుషుల ముందే మన వ్యక్తిత్వాన్నో లేదంటే మన క్యారెక్టర్నో నిలబెట్టుకొని వ్యక్తుల ముందు మనుషుల ముందే కాస్త మంచోడిగా లేదంటే మంచిదానిగా భక్తిపరుడుగా భక్తురాలుగా మనం కనబడలేనప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి నేను భక్తిపరుడిని అని అనుకుంటుంది నీ భ్రమలో బ్రతకటం. అది ఎంత బాగా రాశారంటే వాళ్ళు దేవుణ్ణి ఎరుగుదమని వాళ్ళు చెప్పుకుంటున్నారా, దేవుడు చెప్పుకుంటున్నాడా? వచనం చూసారా ఎలా రాశాడో? చిన్న మాట కాదు అది. మళ్ళీ చదువుతారా? 16వ వచనం ప్రారంభం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు అంటే అర్థం ఏంటి? నేను చెప్తున్నాను అన్నాడా, వాళ్ళే చెప్పుకుంటున్నారు అన్నాడా? అప్పుడు వాళ్ళ గురించి దేవుడు చెప్పట్లేదా? చెప్పడండి. అబ్రహాం గురించి చెప్తాడండి, ఇస్సాకు గురించి చెప్తాడండి. అబ్రహాం అని పేరు పెట్టుకుని సంఘంలో ఉన్నవాడి కోసం చెప్తాడా? వీడి కోసం చెప్పడానికి ఏముండవు. అన్ని నేరాలు, అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని బూతులు, అంతా లోక సంబంధమైన జీవితం, కుటుంబం, ఇల్లు, సుఖాలు, భోగాలు ఇవి ఉంటాయి తప్ప ఈ సంఘంలో ఉన్న అబ్రహాం కోసం చెప్పడానికి ఏముంటాయి? ఆ అబ్రహాం గారి కోసం చెప్పడానికి చాలా ఉన్నాయి. త్యాగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బలిపీఠాలు కట్టాడు, సేవ, పిల్లల్ని దేవుడి కోసం నిలబెట్టాడు, ఆయన కోసం చాలా ఉంటాయి. మరి సంఘంలో ఉన్నవాడి కోసం చెప్పుకోవడానికి ఏమున్నాయి? కనుక దేవుడు వీళ్ళ గురించి ఏమీ చెప్పడం లేదట, కానీ వాళ్ళు చెప్పేసుకుంటున్నారట. ఏమని? మేము దేవుడిని ఎరిగిన వారము, దేవుడు మాకు తెలుసు, దేవుడిని మేము నమ్మామని వారు చెప్పుకొందురు. ఆ పదం చూసారంటే, వారు చెప్పుకొందురు, నేను చెప్పట్లేదు అన్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు నా వాక్యానుసారం బ్రతకరు, నా దేవుడు నా పని చేయనప్పుడు వాళ్ళని నా వాళ్ళని నేనెందుకు చెప్తాను? అబ్రహాం గురించి చెప్తాను, ఇస్సాకు గురించి చెప్తాను, యాకోబు గురించి చెప్తాను, సమూయేలు గురించి చెప్తాను, పౌలు గురించి చెప్తాను, పేతురు గారి గురించి చెప్తాను, అపోస్తుల గురించి చెప్తాను, స్టెఫన్ గురించి చెప్తాను, అందరి గురించి చెప్తాను నా వాళ్ళు అని. బైబిల్లో రాయించాను వాళ్ళ గురించి, వాళ్ళు నా వాళ్ళు అని. దానియేలు గురించి చెప్తాను, యేసుకేలు గురించి చెప్తాను, ఇర్మియా గురించి చెప్తాను, ప్రవక్తలు అందరి గురించి చెప్తాను నా వాళ్ళు అని. నీ కోసం ఎలా చెప్తాను? నువ్వే పని చేయవు కదా నా కోసం. ఎవడు మీకు దేవుడు అర్థమవుతున్నాడా? బైబిల్లో రాయబడిన ప్రతి భక్తుడిని నా వాళ్ళు అని బైబిల్లో దేవుడు ఎందుకు రాయించుకున్నాడు అంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేశారు? దేవుడి కోసం పనిచేశారు. ఇప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి అంటే నువ్వెవరి కోసం పనిచేయాలి? దేవుని కోసం. అప్పుడు చెప్పుకుంటాడు నావాడు, నావాడు, నావాడు. చెప్పుకోవడానికి మన దగ్గర ఏముంటాయి చెప్పండి? చెప్పుకోవడానికి ఏముంటాయి? ఉద్యోగం చేస్తున్న టైంలోనండి నేను కుమిలిపోయేవాడిని. ప్రతిరోజు ఉదయాన్నే 5కి రెడీ అయిపోయి 5:30కి బయలుదేరిపోయి ఎగ్జాక్ట్ 6కి లోపల వెళ్ళిపోయి సాయంత్రం 4 వరకు అదే ఆఫీసులో ఆ ఇన్ఫోసిస్ కంపెనీలో తిరుగుతూ ఉంటే ఏంటి దేవా ఈ జీవితం? నీ కోసం పుట్టాను కదా, నేను ఎక్కడ తిరుగుతున్నాను ఈ కంపెనీలో?
ఇదేంటి ఈ కంప్యూటర్లు ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, మెయిల్ ఏంటి, గోల ఏంటి? నాకు వెళ్ళిపోవాలి కదా నీకోసం పుట్టాను కదా, నీకోసం బ్రతకాలి కదా. ఏంటి జీవితం? అల్లాడిపోయేవాడండి. అక్కడ పనిచేసిన సుమారుగా 8 సంవత్సరాలు అల్లాడిపోయాను. ఎప్పుడు దీని నుండి విడుదల, ఎప్పుడు సేవ, ఎప్పుడు ఆయన కొరకు బ్రతకటం, ఎప్పుడు ఆయన సన్నిధి, ఎప్పుడు ఆయన ప్రసంగాలు, ఎప్పుడు ఆయన పాటలు, ఎప్పుడు ఆయన కోసం బ్రతకాలి. అయిపోతుంది, జీవితం అయిపోతుందని భయం అండి. నిరంతరం భయపడేవాడిని. ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుంటే వయసు పెరిగిపోతూ ఉండేది. 24 వచ్చింది బర్త్డే, 25 వచ్చింది, 26 వచ్చింది, 27 వచ్చింది. అంతేనండి, ఇంకా భయం పుట్టేసిందండి. 26, 27 ఇటు ఇన్ని సంవత్సరాలు వృధా అయిపోయింది ఆ లోకంలో. ఇంతకాలం తినడానికి, చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, పెళ్ళి, పిల్లలు, ఏంటి లైఫ్ ఇలా వేస్ట్ అయిపోతుంది ఏంటి? లైఫ్ వేస్ట్ అయిపోతుంది ఏంటి? భయపడిపోయేవాడినండి. సత్కార్యాలు నా కోసం, నా తండ్రికి చెప్పుకోవడానికి నా దగ్గర ఏమైనా పనులు ఉండాలి కదా, ఏమైనా ప్రయాణాలు చేయాలి కదా, ఏమైనా మీటింగులు పెట్టుకోవాలి కదా, ఏదైనా దేవుడు పని చేయాలి కదా. నా జీవితం కరిగిపోతుందండి లోకంలో. భయం అండి, భయపడిపోయేవాడిని. దేవుడు అర్థమైతే భయం వేస్తుందండి. జీవితం కరిగిపోనివ్వరండి ఎవరు. జీవితం అలాగ వృధాగా లోకంలో గడిచిపోనివ్వరండి. అలాగ వయసు మీద పడిపోతాను, ఏ భయం లేకుండా నిబ్బరంగా బతకరండి. దేవుడు అర్థమైతే దేవుడిని ఎరగని వాడు నమ్మానని చెప్పుకొని ఏ పని చేయకుండా లోకంలో బ్రతికేస్తూ నేను భక్తుడిని ఫీల్ అవుతాడు. కానీ అంతిమంగా దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు ఆ భక్తి సరిపోదు. ఆ భక్తి దేవుడి ముందు నిలబడడానికి సరిపోదు. వారు దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుంటున్నారు. నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటే నిజంగా దేవుణ్ణి నమ్మటం అంటే ఆచారబద్ధంగా అందరూ నమ్ముతున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా, అందరూ వెళుతున్నారు కదా, అలా కదండి. హృదయపూర్వకంగా దేవుడిని ఎరిగి బ్రతికేవాడు తెలిసిపోతాడండి. వాడు విసుకోడు. వాడికి దేవుడి పని మీద నిరాశ రాదు. పూర్తిగా దేవుడిని ఎరిగిన వాడు, పూర్తిగా దేవుడు మనసు ఎరిగిన వాడు వాక్యాన్ని వినకుండా ఉండలేడు, బైబిల్ చదవకుండా ఉండలేడు, దేవుడి సన్నిధికి రాకుండా ఉండలేడు. దేవుడి సన్నిధిలో ఉండవలసిన టైంలో ఎక్కడైనా లోకంలో కానీ, ఎక్కడైనా విందుల్లో కానీ, వినోదాల్లో కానీ ఉన్నాడు అంటే వాడు మనసంతా దేవుడి సన్నిధిలో ఉంటుంది. నేను ఈరోజు వెళ్ళలేకపోయాను, వాక్యం వినలేకపోయాను, దేవుడికి ప్రార్థించుకోలేకపోయాను, ఆయన కుమారుడు రక్తం త్రాగలేకపోయాను, ఆయన శరీరం బల్లకు దూరం అయిపోయాను, కుమిలిపోతాడండి. భక్తుడైన వాడు కుమిలిపోతాడు. దేవుడిని ఎరగని వాడే ఏదో అలాగా వచ్చిపోతూ ఉంటాడు. దేవుడు కరెక్ట్గా అర్థమైనడు మాత్రం అండి దేవుడి సన్నిధికి దూరంగా ఉండలేడు. దేవుడి సన్నిధిలో ఆచారబద్ధంగా బ్రతకలేడు. పరిపూర్ణ హృదయంతో దేవుడి కోసం బ్రతుకుతాడు. నేను ఇప్పుడు బైబిల్ చరిత్రలో యాజకులను చూపిస్తాను. యాజకుడు అంటే తెలుసు కదా, ఆ కాలంలో ఏం పని చేసేవాడు? దేవుడికి బలులు అర్పించటం, దేవుడి పక్షాన ప్రార్థనలు చేయటం, ప్రజల పక్షాన దేవుడికి ప్రార్థనలు చేయటం. అంటే ఒక రకంగా సేవలో ఉన్నారు. సేవలో ఉన్న వీళ్ళండి ఎలా బ్రతికారు అంటే, హోఫ్ని, ఫినెహాసు అని 2 పిల్లలు ఉంటారు. ఏలీ కుమారులు అండి వీళ్ళిద్దరు. పాత నిబంధనలో సమూయేలు మొదటిగా చదువుతున్నప్పుడు, సమూయేలు పుట్టక మునుపు హన్న వెళ్ళి ప్రార్థిస్తుంది కదా దేవాలయంలో, మందిరంలో. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, తెలుసు కదా మీకు. ఆయన పేరే ఎలీ. ఆయనకి 2 పిల్లలు ఉంటారు, హోఫ్ని, ఫినెహాసు, వీళ్ళిద్దరూ. ఇప్పుడు వంశపారపర్యంగా ఏమైందంటే, తండ్రి యాజకుడు కనుక ఆటోమేటిక్గా ఆయన గర్భాన పుట్టిన పిల్లలిద్దరు కూడా ఏమైపోయారు? ఇప్పుడు యాజకులు అయిపోయారు. మనం చూడండి, మన తాత చర్చికి వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ కొడుకు చర్చికి వెళ్తాడు, మనవడు చర్చికి వెళ్తాడు. ఈ మనవడిని అడగండి, నువ్వు ఎందుకు వెళ్తున్నావురా చర్చికి అని, ఏం సమాధానం చెప్తాడు చెప్పండి? మా తాత వెళ్ళాడు కాబట్టి వెళ్తున్నాను, మా నాన్న వెళ్ళాడు కాబట్టి వెళ్తున్నాను, అంతే తప్ప వీడికి ఓన్గా ఈయన దేవుడిని తెలుసుకోలేదా? దేవుడు అంటే ఎవరో తెలీదు. చాలా చోట్ల ఇలాగే ఉంటుందండి, ఆచారబద్ధమైన భక్తి. మా నాన్న వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళాను, మా అమ్మ వెళ్తుంది కాబట్టి వెళ్ళాను, వాళ్ళు దేవుడికి ఇస్తున్నారు కనుక నేను ఇచ్చాను. అంటే నీకు హృదయపూర్వకంగా నీకెవరో కరెక్ట్గా ఇంకా అర్థం అవ్వలేదు. దేవుడు నిన్ను కన్న తండ్రిని, నిన్ను తన కొరకు పుట్టించుకున్నాడు అని, నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి అని స్వతహాగా నీకు విశ్వాసం ఏర్పడకుండానే, నీకు ఒక నమ్మిక ఏర్పడకుండానే ఆచారబద్ధంగా నాన్న చేశాడు కనుక నేను చేస్తున్నాను, ఆ నాన్న ఆ దేవుడిని నమ్మాడు కనుక నేను నమ్ముతున్నాను, మా తాతలు అది చేశారు కనుక ఇచ్చేస్తాను అంటే ఓన్గా నీకంటే ఏమి లేదా? ఏమంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే,
ఒక్క దేవుడి విషయంలోనే మా నాన్న మా తాత మా ముత్తాతలు ఇచ్చేసారు కనుక నేను ఇచ్చేస్తానని అంటాడు. మరి మీ ముత్తాత మీ తాత వ్యవసాయం చేశారు కదా, నువ్వు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అని అడగండి. నేను వేసిన ప్రశ్న మీకు అర్థమవుతుందా? యేసుప్రభు నమ్మండి అన్నాం అనుకోండి, లేదండి మా తాత ముత్తాతలు వాళ్ళు ఎవరినో నమ్మారండి మేము వాళ్ళనే నమ్ముతాం. ఓకే, వెరీ గుడ్. మరి మీ తాత ముత్తాతలు చేసిన పని నువ్వు చేయట్లేదు ఏంటి? నీ లైఫ్ నీ ఇష్టం అన్నావు, నీ ఇష్ట ప్రకారమైన చదువులు చదువుకున్నావు, నీకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేస్తున్నావు. అక్కడ మాత్రం ఇండివిజువాలిటీ అంటే నీకంటూ ఓన్గా ఒక ప్లానింగ్ ఉంది, ఆలోచన ఉంది. నేను ఈ ఉద్యోగం చేయాలి, ఇలా ఉండాలి, ఇలా సెటిల్ అవ్వాలని నీకంటూ ఓన్గా ఒక ప్లానింగ్ వేసుకున్నావు. మరి దేవుడి విషయానికి వచ్చేసరికి మా తాత మా ముత్తాత ఇదేటండి ఇది అంటే ఇక్కడ ఓన్ ఇండివిజువాలిటీ ఏమీ లేదు దేవుడి విషయంలో. ఇండివిజువల్గా నువ్వేమీ ఆలోచించవు దేవుడి విషయంలో. నీకంటూ ఒక స్పృహ లేదు, నీకంటూ ఒక ప్లానింగ్ లేదు, నీకంటూ ఒక ఆలోచన లేదు. ఒక్క దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇలాగ ఎస్కేప్ అవుతారండి. నేను క్రైస్తవుని కూడా అంటున్నాను, మా తాత గుడికి వెళ్ళిపోయాడు కనుక నేను గుడికి వెళ్తున్నాను, మా తాత బాప్తిసం తీసుకున్నాడు కనుక నేను బాప్తిసం తీసుకున్నాను. అంటే నీకంటూ ఓన్గా నువ్వు దేవుడిని అర్థం చేసుకుని తీసుకోలేదా బాప్తిస్మం? నేను మళ్ళా చెప్తున్నానండి, క్రైస్తవుడా లేదంటే అరిజల్లా XYZ ఎవరు నమ్మారన్నా మీకంటూ దేవుడి పైన ఏమైనా అవగాహన ఉందా, సబ్జెక్ట్ ఉందా దేవుడి పైన ఏమన్నా? నేను హైందవ కుటుంబంలోనే పుట్టాను. నేను ఏమండి మరి క్రైస్తవులు అందరూ గుడికి వెళ్ళిపోతున్నారు కదా అలా గుడికి వెళ్ళినోడు కాదు. నిరంతరము పరీక్షించాను నేను ఎక్కడికి ఎందుకు రావాలి, ఈ బైబిల్ ఎందుకు పట్టుకోవాలి, ఇందులో ఉన్న వాస్తవాలు ఎంత, ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న ఆధారాలు ఎంత, బైబిల్లో ఉన్న దేవుడే ఎందుకు నిజమైన దేవుడు అయ్యాడు, ఏంటి ఆధారాలు ఏంటి, ఎవిడెన్స్లు ఏంటని నిరంతరం అన్ని పరీక్షించి పరిశీలించుకున్న తర్వాత దేవుడిని నమ్మాను. అందుకే నా బిలీఫ్, నా నమ్మకం స్ట్రాంగ్గా ఉంటుంది. నన్ను ఎవడో కొట్టలేడుగా, నా నమ్మకాన్ని ఎవడు తీసేయలేడు. అలా కాకుండా ఎవరో చెప్పారు కనుక వెళ్ళాను, ఎవరో నమ్మమన్నారు కనుక నమ్మాను అని నమ్మారు అనుకోండి, ఆడెవడో ఇంకొకడు వచ్చి వద్దుదారా అంటాడు, ఈ నమ్మకం కోల్పోతాడు. కనుక ఏదైనా అనుభవపూర్వకముగా అనుభవించి ఒక నిర్ణయానికి రావాలి. అది దేవుడి విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, చదువుకునేటప్పుడు మీరు ఎటువైపు వెళ్తారండి? ఎంపీసీ వెళ్తారా, బైపీసీ వెళ్తారా, సిఈసీ వెళ్తారా, హెచ్ఈసీ వెళ్తారా, ఏవో ఉంటాయి గ్రూప్స్. ఉన్నప్పుడు వీడికంటే ఒక ఐడియా ఉంటుంది, నేను ఇటువైపు వెళ్ళాలనుకున్నానండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంతకుముందు ఆ చదువుకున్న వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు, నాన్న నువ్వు ఇందులోకి వచ్చావంటే ఇలాగ అయిపోతావు, ఇందులోకి వచ్చావంటే ఇలాగ అయిపోతావు అన్నప్పుడు వీడు ఇండివిజువల్గా ఆలోచించుకుంటాడు. నేను ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్లో వీక్ కదా, నేను అక్కడికి వెళ్తే రాణించగలనా, అందులో నేను కొనసాగలనా, లేదండి నేను మార్చుకుంటానండి. మార్చుకున్నావు కదా, నువ్వంటూ ఒక ఆలోచనకు వచ్చి నువ్వేంటో తెలుసుకుని, నువ్వు వెళుతున్న విద్య ఏంటో తెలుసుకుని ఇండివిజువల్గా ఆలోచించి కదా నిర్ణయాలు తీసుకున్నావు. మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏంటో అలా ఇండివిజువాలిటీ ఏముండదు. వాళ్ళు అది చేస్తున్నారంటే నేను ఇచ్చేస్తున్నానండి, వాళ్ళు గుడికి వెళ్తున్నారంటే గుడికి వెళ్తున్నారండి, వాళ్ళు ఎక్కడో చేస్తున్నారంటే నేను అక్కడ చేశానండి. ఇండివిజువల్గా మనిషి ఆలోచించడా దేవుడి కోసం? నీకంటూ ఓన్గా థాట్స్ ఏమి లేవా, ఆలోచనలు ఏమి లేవా దేవుడి మీద? నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు లోక సంబంధంగా ప్రతి దాన్ని పరిశీలించి పరీక్షించి ఎలా నిర్ణయాలు అయితే తీసుకున్నావో దేవుడి విషయంలో కూడా అలాగే పరిశీలించి పరీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి. అది నిలబడుద్ది. దేవుడి విషయంలో కనుక నువ్వు ఈ జాగ్రత్త తీసుకోలేదా, నేను చాలాసార్లు చెప్పాను, భూమి మీద ఉండగా అంత క్షేమంగానే ఉంటుంది, చచ్చిపోయిన మరుక్షణం అర్థమవుతుంది చేసిన తప్పుకు శిక్ష, దేవుడిని అర్థం చేసుకోకపోతే. ఇండివిజువాలిటీ ఉండాలి దేవుడి విషయంలో. నువ్వు ఓన్గా నువ్వు ఆలోచించాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ఏలీ కుమారులు అంటే తండ్రి యాజకుడు కనుక యాజకులు అయిపోయారు అంతే, తండ్రి వెనకాల వెళ్ళిపోయారు వీళ్ళకి దేవుడు తెలియడు, దేవుడు భయం తెలీదు, ఆ యాజకత్వం అంటే ఏంటో కరెక్ట్గా తెలీదు, ఆ బలులు ఎందుకు ఇవ్వాలో తెలీదు, ఆ వచ్చే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏమీ తెలియకుండానే వీళ్ళు యాజకులు అయిపోయారు అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండరు. ఏమంటే ఇక్కడ మీరు బాగా అండర్లైన్ చేసుకోండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. ఏలీ ఎవరింతకి? యాజకుడు. యాజకుడు పిల్లలకి దేవుడు తెలీదా? ఎందుకు తెలీదు చెప్పండి, ఎందుకు తెలీదు? వీళ్ళు దేవుడు ఏంటి అని వీళ్ళు ఆలోచించుకోలేదు, దేవుడు ఎవరో ఆలోచించుకోలేదు, దేవుడిని ఎందుకు నమ్మాలో ఆలోచించుకోలేదు. వీళ్ళకి తెలియదట, దేవుడు తెలియదండి. ఎరుగని వారయ్యుండి మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి, జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా
ఆ, ఆ. ఏమండి ఇదంతా మీరు చదువుకున్న తర్వాత టైం అయిపోద్ది. యాజకత్వం చేసేటప్పుడు బలి ఇవ్వడానికి ఒక రూల్ ఉంటుంది. బలి ఎలా ఇవ్వాలి, అందులో యాజకుడు అన్నవాడు భాగం ఎలా తీసుకోవాలి అన్న ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ వీళ్ళు పాటించేవాళ్ళు కదండి. 16వ వచనం చూడండి. 16వ వచనం, ఈ క్షణమందే వారు కొవ్వులు దహింతురు, తర్వాత నీ మనస్సుకు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని దానితో వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత తీసుకుందు. మాంసాన్ని, బలిచ్చిన మాంసాన్ని నుండి బలవంతంగా తీసుకుంటున్నారట వీళ్ళు. అంటే దేవుడు పెట్టిన రూల్ను వదిలేశారు. ఏమంటే దేవుడు రూల్ పెడతాడు. ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, సేవకుడు సేవ మీద బ్రతకొచ్చు, దోచుకుని కాదు, అన్యాయంగా అక్రమంగా లాగేసుకుని కాదు, వాళ్ళు బలవంతంగా చేసి తీసేసుకుని కాదు, వాళ్ళు వాళ్ళ మనసు కొలది కానుకలు అర్పిస్తారు. ఆ కానుకల వలన మనిషి సేవకుడు బ్రతకొచ్చు, అంతే తప్ప బలవంతపు దోపిడీ చేయకూడదు. వీళ్ళు చేసింది అదే, బలవంతపు దోపిడీ. ఈరోజు క్రిస్టియానిటీలో చాలామంది చేస్తున్న బోధలు కూడా అవే. దేవుడు మీకు చేస్తాడు మాకు ఇవ్వండి, దేవుడు మీకు చేస్తాడు మాకు ఇవ్వండి. బలవంతపు దోపిడీ అండి, మనుషులను అడ్డు పెట్టుకుని. ఓ వీడియో పంపించాను చూడు బాబు, నేను మన పక్కనే ఉంటుంది మెహదీపట్నంలో. నిజంగానండి ఆయన దేవుడు పేరట చేసే బిజినెస్ అండి, వ్యాపారం అంతా ఇంత కాదు. ఒక పెద్ద ఆవిడ గురించి పెట్టాను చూడు బాబు, నూనె డబ్బా కోసం మాట్లాడుతూ ఉంటుంది. దోపిడీ ఎలా జరుగుతుందో చూడండి. చర్చిలో దేవుని పేరట, సంఘం పేరట దోపిడీ ఎలా జరుగుతుందో చూడండి. ఇది కదా పైది, ఇంకోటి వీడియో, ఇంకోటిది ఇంకా కిందకి, అదే ఇది మీరు ఆవిడ వయసు చూడండి. చాలా బ్లాక్ గా ఉండేది. మన మ్యారేజ్ కి వెళ్తే అందరు నన్ను చూసి ఈ మొహంలో చాలా చేంజ్ వచ్చింది, నలుపంతా పోయింది అన్నారు. ఏమండి ఆవిడ తెల్లగా ఉందండి? ఆవిడ మీరు చెప్పండి, ఆవిడ తెల్లగా ఉందా? మన పక్కనే దేవుడి దయ వలన పక్కన కూడా అందులో పడిపోలేదు మీరు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నేను మెహదీపట్నంలో సేవ ప్రారంభించిన తొలినాళ్ళలో కూడా చెప్పేవాడిని అండి, బాబు పక్కనే పెద్ద పాతాళం ఉంది, మన పక్కనే, అక్కడ మీరు సేవ ప్రారంభిస్తారు. మాది మియాపూర్ అంటే మా పక్కన పెద్ద పాతాళం ఉంటుంది. అక్కడో గొయ్యి, ఇక్కడో గొయ్యి, 2 చోట్ల గొయ్యిలే. ఈ సంఘం పక్కన గొయ్యి, ఆ సంఘం పక్కన గొయ్యి. ఆ గోతులు పడ్డాడు అటు నుంచి అటేనండి. జరిగేవన్నీ అక్కడ అవే. ప్రేయర్ ఆయిల్ అండి, ఇది రాసుకుంటే తెల్లగా అవుతారు, ఇది పిల్లలు పుడతారు, ఇది రాసుకుంటే రోగాలు తగ్గిపోతాయి, ఇలా చెప్పండి. దోచేస్తున్నారండి, దోపిడీ అండి. ఆ నూనె డబ్బాలు అమ్మేసండి వేలు లక్షలు దోచేస్తున్నారండి ప్రజల దగ్గర నుంచి. కచ్చీపులు అమ్మేస్తారు, నూనె డబ్బాలు అమ్మేస్తారు. ఆ తర్వాత మనం పవిత్రంగా తీసుకునే రొట్టె ద్రాక్షాసం ఉంటుంది కదండి, దాన్ని డబ్బాల్లో పెట్టి అమ్మేస్తారండి. అక్కడ అన్ని జనులు కూడా ఇచ్చేస్తారు. అంటే చూసారు, వాళ్ళకి భయం లేదు. అంత దోపిడీ లాగేసుకోవటమే. ప్రజల సంఘంలో ఉంటున్నది దోచుకోవడానికి. నేను మళ్ళా చెప్తున్నానండి, ఎవరు ఏ రూపాయి మనకిచ్చినా ఆ రూపాయి వాళ్ళు చెమట చిందిస్తే వస్తుంది, వాళ్ళ రక్తం అది. ఆ రక్తాన్ని నువ్వు అన్యాయంగా అక్రమంగా దోచేస్తాను, విలాసాలకు వాడేస్తాను, నా ఇష్టానికి దున్నేస్తాను అంటే వాడి రక్తం మన మీద మొరపెడుతుంది. కుటుంబాలు నాశనం అవుతాయి, జీవితాలు గల్లంత అయిపోతాయి. ఎందుకంటే రక్తం మొరపెడుతుంది, బైబిల్లో తెలుసు కదా, రక్తం మొరపెడుతుంది. ఆ డబ్బు వాడు రక్తాన్ని చెమటగా మారిస్తే వచ్చిన డబ్బే కదా. నువ్వు ఇలాగ అన్యాయంగా అక్రమంగా దోచేస్తానంటే ఆ రక్తం మొరపెడితే నీ బ్రతుకు ఏమైపోద్ది, నీ జీవితం ఏమైపోద్ది? కనుక వీళ్ళు యాజకులుగా దేవుడు వాళ్ళని నియమిస్తే అక్కడ అక్రమంగా అన్యాయంగా లాగేస్తున్నారట, మాంసాన్ని అక్రమంగా తీసుకుంటున్నారట. మీరు ఈ చర్చికి వచ్చి చాలా సంవత్సరాలు చర్చికి వస్తున్నారు, ఏదైనా దేవుడి పని ఉంటే ఆ దేవుడి పనికి ఇవ్వండి అని అడుగుతాం తప్ప ఎప్పుడైనా డబ్బులు ప్రస్తావన తెస్తామా? ఇక్కడ మేము డబ్బులు ఇవ్వండి అని అడుగుతామా? మాకెందుకు డబ్బులు?
మీరు దేవుడి కోసం పని చేసుకోండి. పలానా ప్రోగ్రాం జరుగుతుంది, మీకు మీకు అయింది, ఆ సువార్త పనికి పెట్టండి, ఆ మీటింగ్ పెట్టండి, ఆ యానివర్సరీకి పెట్టండి, ఆ దైవ కార్యక్రమానికి పెట్టండి, అంతే. మాకెందుకు డబ్బులు, మేము ఎప్పుడు అడగం. సేవకుడు పోషణ నిమిత్తం వీళ్ళు అడుగుతున్న అనౌన్స్మెంట్ కూడా ఆపించేశాను నేను. వద్దు, అడగొద్దు ఎవరిని. వాళ్ళు సేవకుడికి ఇస్తే మాకు ఆశీర్వాదం అని వాళ్ళ మనసులో పుడితే ఇమ్మనండి. మీరు అడిగి ఎవరి దగ్గర తీసుకోవద్దని ఆపించేశాను నేను. వాళ్ళ హృదయంలో పుట్టాలి అది. ఎందుకంటే హృదయపూర్వకంగా చేసిందే దేవుడు అంగీకరిస్తాడు. బలవంతంగా చేసింది దేవుడు అంగీకరించడు కదండి, వృధా కదండి అది. సేవకుడికి పెట్టడం ఆశీర్వాదమే. సేవకుడికి పెట్టిన దానికి ప్రతిదానికి ప్రతిఫలం వస్తుంది. కానీ పెట్టాలి అన్న మనసు వాళ్ళలో కలగాలి తప్ప బలవంతంగా మనం ఏదో చెప్పి వాళ్ళు బలవంతంగా ముందుకు తీసుకొచ్చి మనం ఎప్పుడు కూడా చేయించకూడదు. ఏది దేవుడి పని కూడా చేయించకూడదు అలాగా. వాళ్ళ హృదయం తెరవబడాలి, వాళ్ళ హృదయాలలో వాక్యానికి స్థానం రావాలి. నేను దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం ఇవ్వాలి, ఇస్తే నాకు ఆశీర్వాదం పరలోకంలో ధనంగా సమకూర్చబడుతుంది, దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న ఆలోచన వాళ్ళలో పుట్టాలి. అది పుట్టనంత కాలం ఏమంటే లోకంలో ఒక సామెత ఉంటుంది, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ బలవంతంగా నీళ్లు త్రాగించలేం, బలవంతంగా భక్తి చేయించలేం. ఓకేనా? బలవంతంగా భక్తి చేయించలేం. భక్తి చెయ్యాలి, భక్తిగా బ్రతకాలి అన్నది వాళ్ళలో పుట్టాలి. అది పుట్టించడానికి అవసరమైన వాక్యాలు చెప్పాలి తప్ప మనం ఎవ్వడిని బలవంతంగా దేవుడి పని చేయించలేం. హృదయంలో పుట్టాలి. నా తండ్రి పని కదా, నా ప్రభు పని కదా, ఆత్మల రక్షణ కొరకు జరుగుతుంది కదా. ఈ కార్యక్రమం జరిగితే ఒకడు బలపడతాడేమో దేవుళ్ళో, ఒక ఆత్మ దేవుళ్ళలోనికి నడిపింపబడుతుందేమో, నేను చెయ్యాలి కదా అని మనసులో పుట్టాలి. వీళ్ళు సేవ చేస్తున్నారు రోజు యాజకులుగా, కానీ ఆచారబద్ధంగా నాన్నను బట్టి వచ్చేసిన ఉద్యోగం తప్పండి. వీళ్ళలో ఏ కోశాన దేవుడిని ఎరిగి చేస్తున్న సేవ కాదు ఇది. 17వ వచనం, 17వ వచనం. అందువలన 17వ వచనం చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. అండర్లైన్ చేయండి. వీళ్ళు ఎప్పుడైతే బలికి దేవుడికి ఇవ్వడానికి పట్టుకొస్తున్నది వీళ్ళు దోచేస్తున్నారని ప్రజలకు తెలిసిందో, అసలు ప్రజలు బలులు ఇవ్వడానికి రావడం మానేశారట, దేవుడికి ఇవ్వటం మానేశారట. అంటే దేవుడికి మనుషులకి మధ్యలో ఉన్న బంధాన్ని కట్ చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు యాజకులు. వీళ్ళు చేసిన తప్పు వీళ్ళే దోచేస్తుంటారండి. ఇక దేవుడికి ఏమి ఇవ్వడానికి ప్రజలకు మనసు వస్తుంది? రాదు. అమ్మో వీళ్ళు మోసగల్లా, వీళ్ళు దొంగల, దేవుడికి చెందాల్సిందంతా వీళ్ళు తినేస్తున్నారా, అయితే నేను దేవుడికి చేయకూడదు, ఇక ఏమి ఇవ్వకూడదు. ఇక్కడ దేవుడికి చేసే అన్యాయం ఇది, దేవుడికి చేసే అక్రమం ఇది. భక్తి ఏంటో, బ్రతకటం ఏంటో, దేవుడు ప్రతిక్షణం వాళ్ళు చూస్తున్నాడన్న భయం కలిగి సేవ చేసిన వాళ్ళండి చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళ సేవను దీవించాడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఏలి చేసిన సేవ అండి ఏలి పిల్లల్లో కనపడదండి. ఏలి చాలా మంచి యాజకుడు అండి, చాలా గొప్పగా పవిత్రంగా పరిశుద్ధంగా సేవ చేస్తాడు. ఎప్పుడైతే మందసం పట్టుపడింది అని తెలిసిందో ఆ క్షణం చచ్చిపోతాడండి. అంత ఇష్టం అండి మందసం అంటే, అంత ఇష్టం అండి దేవుడు అంటే ఆయనకి, అంత ఇష్టం అండి దేవుడు సన్నిధి అంటే ఎలీకి. మందసం పట్టుపడుతుందండి, యుద్ధానికి వచ్చేస్తారు, మందసం పట్టుపడుతుంది. ఆ మందసం వెళ్ళిపోయింది అనగానే చచ్చిపోతాడండి. నా దేవుడు సన్నిధి లేనప్పుడు నా బ్రతికేందుకు అనుకున్నాడు. అదండి సేవకుడు మనసు అండి, సంఘం అండి, సన్నిధి అండి, సేవ అండి, ఆత్మలండి, వాటి పట్ల భారం అండి. నేను ఏ రకంగానూ సంఘానికి నా వల్ల అన్యాయం జరగకూడదండి, సేవకు అన్యాయం జరగకూడదండి, నా వల్ల ప్రజలు దేవుడి దగ్గరికి రావడానికి విసుకోకూడదండి. ఎరిగి సేవ చేస్తున్నావా? ఎరిగి దేవుడి దగ్గరికి వస్తున్నావా? దేవుని ఎరిగి బ్రతుకుతున్నావా? దేవుళ్ళో ఆచారబద్ధంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, పేరు కోసమో, గొప్ప కోసమో, ఫోటోల కోసమో, లేదా ప్రజలందరూ నన్ను గొప్పగా పొగడాలనుకోవడం కోసమో సేవ చేస్తేనో, గుడికి వస్తేనో, ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు నాకు అసహ్యమైన భక్తి, నాకు అసహ్యమైన సేవ, నాకు అసహ్యమైన వాళ్ళు ఎరగకుండా నేనేంటో తెలుసుకోకుండా చేస్తున్నారు. అవన్నీ వృధా అనడంతే. కనుక ఈ యాజకుల్ని మనం ఆలోచిస్తేనండి, వాళ్ళు దేవునిని ఎరగకుండానే ఏమైపోయారు? యాజకులు అయిపోయారు. ఈరోజు దేవుడి కోసం తెలుసుకోకుండానే విశ్వాసులు అయిపోతారు. ఈరోజు దేవుడి కోసం తెలుసుకోకుండానే సేవకులు అయిపోతారు. ఇప్పుడు మీకు వీడియో చూపించానండి, దేవుని ఎరిగిన సేవకుడా. ఇంకో వీడియో అయినా కింద లేడీ ఏమండి, ఈవిడ జాగ్రత్త చూడాలండి. తెలుగు 2 రాష్ట్రాలలో పెద్ద సేవకుడి భార్య అండి, ఈవిడ కూడా సేవకురాలండి. ఈవిడ ప్రజలకి దేవుని పేరట ఏం చెప్తుందో చూడండి. యేసు ప్రభు పేరట ఈవిడ ఏం చెప్తుందో చూడండి.
అసలు వీళ్ళు ఎరిగారా దేవుణ్ణి? అసలు యేసుప్రభు తెలుసా ఎందుకు చచ్చిపోయాడో ప్రజల కోసం? తెలియదండి వీళ్ళకి. అసలు వీళ్ళకి దేవుడు తెలియదండి. చదవండి జాగ్రత్త, చూడండి సౌండ్. చదువుకునే అమ్మాయి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడిగింది. స్పీకర్ ఆపండి. చదివేదాన్ని, అది మైండ్ లో పెట్టుకోలేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ అనేవాళ్ళు ఇవన్నీ చదవతాను. ఎగ్జామ్లలో చూస్తే మీరు నమ్మరు, టు మై సర్ప్రైజ్ మరి ఏ లాస్ట్ మినిట్ లో ఇలా చూసుకున్నానో అదే ఉండదు అన్నమాట. మీకు ఏమైనా అర్థమైందండి? సౌండ్ క్లారిటీగా లేనట్టు అర్థమైందా? నేను చెప్పేస్తాను, ఆపేయండి. చాలా ఆపేయండి. ఒక చెల్లండి సేవకురాలు కదా అని ఒక ప్రశ్న అడిగింది. ఎగ్జామ్కి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి త్వరలో, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ విషయంలో నేను దేవుడిని ఏమని అడగాలి, సహాయం అని అడిగింది. సలహా చెప్పు అంటే ఆవిడ జీవితం చెప్తుంది. ఏం చెప్తుందంటే, నేను కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేదాన్ని. అప్పుడు నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని ముందు ప్రార్థన చేసేదాన్ని, తర్వాత పుస్తకం ఓపెన్ చేసేదాన్ని. పుస్తకం ఓపెన్ చేయగానే పక్కన యేసుప్రభు వచ్చి కూర్చునేవాడట. పక్కన యేసుప్రభు వచ్చి కూర్చుని పేజీలు తిప్పుతున్నప్పుడట, ఈ పేజీలో తీసే ఆ పాఠం చదివనేవాడట. ఇంకో పాఠం చదువుతుంటే ఈ పేజీ వద్దు తీసే ఇంకో పాఠం చదవమనేవాడట. యేసుప్రభు ఏ పాఠాలు అయితే చదవమన్నాడో ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ పాఠాలే వచ్చేవాట. నాతో అలాగా యేసుప్రభు పక్కనే ఉండి ప్రిపేర్ చేయించాడు ఎగ్జామ్కి అంటుంది. అసలు ఇలాంటి చెప్పడానికి నవ్వుకుంటారన్న సిగ్గు కూడా లేదు, చూసారండి? అంటే యేసుప్రభు పక్కన కూర్చొని పేజీలు తిప్పి పాఠాలు చదివించడానిక? దేవుడిని చూసారా ఎలాగ హీనపరుస్తున్నారో? దేవుడిని చూసారా, దేవుడి ఖ్యాతిని చూసారా ఎలా తగ్గించేస్తున్నారా? ఇది దేవుడిని ఖ్యాతిని తగ్గించటం కదండి. యేసుక్రీస్తు అనగానే పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రాణం పెట్టి పాపులను రక్షించిన వాడు, నరకాన్ని తప్పించగలిగిన శక్తిమంతుడు, ఇది ఎంత బాగుంటుంది, ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటాడు యేసుప్రభు. నా పక్కనే కూర్చొని పేజీలు తిప్పుతున్నాడు, ఇది ఎలాగుంటుంది? మీరు చెప్పండి. వీళ్ళు దేవుని ఎరిగి సేవ చేస్తున్నారా? మళ్ళీ అడుగుతున్నాడు, దేవుడిని ఎరిగారా? దేవుడు తెలుసా వీళ్ళకి? యేసుప్రభు అర్థమయ్యాడా? యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అర్థమయ్యాడా? యేసుప్రభు ప్రాణం ఎందుకు పెట్టాడో అర్థమయ్యాడా? ఇలా ఎరగకుండా సేవకులుగా మారిపోయి, ఇదిగో ఈ యాజకులు ఏ తప్పు అయితే చేస్తున్నారో ఒకనాడు, వీళ్ళు ఈరోజు యాజకులు వీళ్ళు ఆ తప్పే చేస్తున్నారు. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకొందరు, కానీ వారు నాకు ఎవరు వీళ్ళు? ఏమండి వీళ్ళు అసహ్యులా? ఏమంటే ఇప్పుడు క్రైస్తవులు ఒక నమ్మకం ఉందండి. ఏం నమ్మకం అంటే సేవకుల్ని ఏమి అనకూడదు. ఏంటండి? సేవకుల్ని ఏమి అనకూడదా? యేసుప్రభు సేవకుల్ని ఏమి అనలేదా అండి బైబిల్లో? చిన్న ప్రశ్న అడుగుతున్నాను. యేసుప్రభు బైబిల్లో సేవకుల్ని ఏమీ అనలేదా? అన్నాడా? పోనీ సేవకుల గురించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడా? చెప్పాడు. మరి నువ్వేంటి ఏమనకూడదు అంటున్నావు? అసలు ఈ సాక్ష్యం యేసుప్రభు చెప్పని బైబిల్ ఎక్కడని చెప్పాడండి? చదువుల విషయంలో నేను సహాయపడతానని బైబిల్లో దేవుడు ఎక్కడి నుంచి చెప్పాడా? చదువుని ఇండివిజువాలిటీ, చదువు వస్తే చదువు, లేదా ఫెయిల్ అయ్యి ఇంకో పని చేసుకో. 60-70 ఏళ్ళ ఈ శరీర సంబంధమైన జీవితపు నిర్ణయాలన్నీ నీవు కదా, దాంట్లోకి దేవుడు లాగుతావేటి? జీవితంలో ఏదైనా నీ వల్ల కానప్పుడు కదా దేవుడిని అడగాలి. మన వల్ల ఏమండి, నేను మాట్లాడుతానండి, బాగా వినండి నేను చెప్పేది. ఊరకనే నేను ఎవరిని తప్పు పట్టాలనో ఎవరినో కించపరచాలనో నేను అనటం లేదు. ఇప్పుడు ఈ విజువల్ పట్టుకెళ్ళండి అన్యుల మధ్య వేసామనుకోండి, అన్ని జనుల్లోనండి ఎవడో పాపం రాత్రింపగళ్ళు ర్యాంక్ కొట్టాలి, ఉద్యోగం సంపాదించుకోవాలని ఒకటి చదువుతూ ఉంటాడు కదా. ఇప్పుడు వాడు ఈ విజువల్ చూస్తే, ఈ వీడియో చూస్తే వాడు ఏం కౌంటర్ వేస్తాడో చెప్పాలి. ఏం వేస్తాడో చెప్పండి. నేనేమో రాత్రింపగళ్ళు చదువుకొని కష్టపడి పరీక్ష రాయాలా? మీ యేసుప్రభు ఏమో ఈ పరీక్షలో ఏమొచ్చేస్తాయి ముందే నీకు చూపించేస్తాడా? మీ యేసుప్రభు మంచోడు అంటాడా చెడ్డోడు అంటాడు చెప్పండి? దేవుడు పక్షపాత? ఇప్పుడు ఏమీ చదవనాడు గట, పరీక్షలో ఏమొస్తాయి ముందే చెప్పేస్తాడట.
మరి అక్కడ కష్టపడి చదువుకున్నవాడికి అన్యాయం చేస్తాడా యేసుప్రభు? మనుషులందరినీ పక్షపాతం లేకుండా చూసే తండ్రి దేవుడు యేసుక్రీస్తుల వారు. ఆయనలో ఇలాంటి పక్షపాతాలు పెట్టకండి. నేను యేసుప్రభు నమ్ముకుంటే నాకు ఏ పరీక్షలు లేవు. నాకు ఇంకోటి అనిపించింది, ఆ పరీక్షలో ఏమొస్తాయో రావడం చెప్పడం ఎందుకు, క్వశ్చన్ పేపర్ తెచ్చిస్తే అయిపోద్ది కదా. మీకు అర్థమైందా? ఇంత కష్టం ఎందుకు? రేపు క్వశ్చన్ పేపర్ వస్తుంది కదమ్మా, క్వశ్చన్ పేపర్ ఇస్తే ప్రిపేర్ అయిపోద్ది కదండి. ఇవన్నీ డ్రామాలు కదండి, ఇవన్నీ నాటకాలు కదండి, ఇవన్నీ దేవుడి పేరట. రగిలిపోతూ ఉంటుందండి హృదయం. అసలు వీళ్ళు ఏం చేయాలని ఒక పక్క దేవుడు ఎలా భరిస్తున్నాడని ఒక పక్క కోపం అండి, లోపల కోపం. దేవుని పేరట కానివి ప్రకటిస్తున్నారు, ఆయన త్యాగాన్ని హీనపరుస్తున్నారు, ఆయన గుణాలను ఆయన స్వభావాన్ని ప్రజలకు ఏమండి రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారండి. ఏమంటే కింద మీరు ఆ వీడియో కింద కామెంట్లు చూడాలండి, తిడుతున్నారండి అన్ని జనులు, తెగ తిట్టారండి అన్ని జనులు ఆ వీడియో చూసి. సిగ్గులేదు ఇలాంటివి చెప్పడానికి, అన్ని జనుల మధ్యలో దేవుడిని హీనపరచడానికి. మీకు తెలియకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఎవడు రమ్మన్నాడు సేవ పేరుతో బైబిల్ నేర్చుకోకుండా? బైబిల్లో ఏముందో దేవుడిని అర్థం చేసుకోకుండా ఎందుకు వచ్చారు సేవలోకి? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలా? ప్రజల మెప్పు కోసం అండి ఇదంతా చేస్తున్నది. వాళ్ళు దేవుడి కోసం కాదు, ప్రజల మెప్పు. ఇలాంటివి చెప్తే ప్రజలు ఆకర్షిస్తారు, ఇలాంటివి చెప్తే ఆ ప్రజలు బాగా చూస్తారు ఆ వీడియోలు, ఇలాంటివి చెప్తే వాళ్ళ ప్రజల్లో ఏదో పాపం చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, వాటిని క్యాచ్ చేసుకోవడానికి ఇదంతా. పిల్లలకి పరీక్షలు అంటే భయం, యేసుప్రభు పక్కనే ఉంటాడు చదివిస్తాడంటే పిల్లల్లో ఏదో వచ్చేసి యేసుప్రభు నమ్మేస్తారు. ఇలాగా ఏమంటే అన్యాయంగా అక్రమంగా దేవుళ్ళకి తీసుకొచ్చేద్దాం వాళ్ళని. ఎవ్వరు అవసరం లేదు అలాగా. తాయిలాలు చూపించి ఇదిగో మా యేసుప్రభు వచ్చేస్తాడు ఇచ్చేస్తారు రెండు యేసుప్రభు దగ్గర, అవసరం లేదు. తాయిలాలు ప్రకటించి దేవుడి యొద్దకు నడిపించవలసిన అవసరత లేదు. తాయిలాలు చూపించి దేవుడిని నమ్ముకోండి అని అడుక్కోవలసిన పరిస్థితి సేవకుడికి లేదు. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఎవరిని అడుక్కోవాలి? ఎవరికి చూపించాలి ఇలాంటి తాయిలాలన్నీ? వాళ్ళకి మెచ్చే బోధన ఎందుకు చేయాలి? కనుక దేవుణ్ణి ఎరిగిన వారా దేవుణ్ణి ఎరగని వారా మీరు చెప్పండి? ఎరిగి సేవ చేస్తున్నారండి. బైబిల్లో ఎంతమంది అండి ఇలా కనబడతారు? బైబిల్లో ఎంతమంది అండి కనబడతారు ఇలాగా? చాలా మంది కనబడుతున్నారు బైబిల్లో ఇలాగే. ఎవరికి దేవుడు అర్థం కాకుండా సేవలోకి వచ్చేయటం, అక్రమంగా చేస్తున్నారట, అక్రమాలు చేస్తున్నారంటాడు దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎలాంటి చర్మం వేసుకుని వచ్చారట? గొర్రె చర్మం. లోపల ఎవరట? తోడేళ్ళు. అంటే పైకి తోడేళ్ళను అని కనపడకుండా పైన ఏం కప్పింది? గొర్రె చర్మం కప్పింది. 21కి వెళ్ళేసరికి చూడండి వీళ్ళ గురించి ఏమంటున్నాడు. 21కి, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అదే చెప్పాను ఇందాక నుంచి, నేను చేసేస్తున్నాను కదా అంటే కుదరదు. తండ్రి చిత్తాన్ని అనుసరించి చేస్తున్నావా? నోట్ దిస్, బాగా ఆలోచించాలి. నేను సేవ చేసేస్తున్నాను, నేను ప్రసంగాలు చెప్పేస్తున్నాను, నేను గుడికి వెళ్ళిపోతున్నాను, అదంతా తండ్రి చిత్త ప్రకారం. అంటే తండ్రి చెప్పిన దాని ప్రకారమే, యాజ్ పర్ రూల్, బైబిల్ లా, చట్ట ప్రకారం, దైవ చట్ట ప్రకారమే సేవ జరుగుతుందా? దైవ చట్ట ప్రకారమే నీ భక్తి జరుగుతుందా? నీ భక్తి చట్ట ప్రకారం ఉందా? సువార్తకు ఉపయోగపడిన భక్తి నీ భక్త, సువార్తకు ఉపయోగపడకపోతే నీ భక్తి భక్తే కాదనుకున్నప్పుడు అసలు నువ్వు భక్తిపరుడు నువ్వు బయటికి వెళ్ళి ఎలా చెప్పుకుంటున్నావు? బైబిల్ ప్రకారం సరిపోవట్లేదే నీ భక్తి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో. భక్తి సరిపోలేదు, బైబిల్ ప్రకారమైన భక్తి లేదు, నా తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని చేయలేదు, నా తండ్రి వాక్యానికి లోపడలేదు, నా తండ్రి చిత్తం సువార్త చేయటం ఏనాడు నీ జీవితంలో సువార్త కార్యక్రమాలు నాకు కనపడలేదు, తండ్రి చిత్తం జరగడం లేదన్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును, ఆ దినమందు అనేకులు నన్ను చూచి. ఈ అనేకులు ఎవరు చెప్పాలి? ఆ దినమంది అంటే తీర్పు దినాన్న, దేవుడు పరలోకం ఇచ్చే దినాన్న అనేకులు యేసుప్రభుని చూసి అంటారట, ప్రభువా నేను గుడికి వెళ్ళలేదా, ప్రభువా నేను బాప్తిసం తీసుకోలేదా, ప్రభువా నేను రొట్టె ద్రాక్షారసం తీసుకోలేదా, ప్రభువా నేను ప్రసంగాలు చెప్పలేదా, ప్రభువా నేను పాటలు పాడలేదా అంటే ఆయన అంటున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమున మేము దెయ్యములు వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా
అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా. ఏటది? అదేటండి అది అక్రమం అంటున్నాడు ఏంటి? యాజకులుగా ఇందాక మీకు ఇద్దరిని చూపించాను కదా, ఓఫ్ని ఫినెహాసు. వాళ్ళు చేసిన సేవ క్రమమా అక్రమమా? అక్రమం. ఇప్పుడు 2 వీడియోలు చూపించాను కదా, వీళ్ళు చేస్తున్న సేవ క్రమమా అక్రమమా? సరే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారట? అనేకులట. అంటే ఎక్కువ మంది పోయే వాళ్ళే, ఎక్కువ మంది దేవుని అర్థం చేసుకోకుండా ప్రసంగాలు చేసేసిన వాళ్ళే. నీ నామమున ప్రవచనములు చెప్పలేదా అంటే బాగా దంచి కొట్టారు ప్రసంగాలు రాత్రి పగల్లో. ఉపయోగం లేదు అట్ల వల్ల. ప్రసంగాలతో ఉపయోగం లేదు. బ్రతుకు మళ్ళా చెప్తున్నాను, బ్రతుకు జీవితం. నేను దేవుడు పని చేసేస్తున్నాను, నిలబడి ప్రసంగాలు చేసి దంచి కొట్టేస్తున్నాను. ఎవరికి కావాలి ప్రసంగాలు? సండే స్కూల్ పిల్లడికి ప్రసంగాలు నేర్పించి వదిలితే చెప్పడండి? చెప్తాడా చెప్పడా? సండే స్కూల్ పిల్లలకి బాగా రాత్రి పగలు వాక్యం పట్టి ప్రసంగాలు చెప్పండి చెప్పరా? సండే స్కూల్ పిల్లలు ప్రసంగం చెప్తారు, మనం ప్రసంగం చెప్తాం. ఏంటి తేడా? భక్తి అంటే ప్రసంగం చెప్పడం కాదు, భక్తిని బ్రతుకులో చూపించటం. భక్తి అంటే పాటలు పాడటం కాదు. నువ్వు ఏ పాట అయితే పాడుతావో ఆ పాటలో ఉన్న సారం నీ బ్రతుకులో ఉండాలి. అది కదండి. మిగతా వాళ్ళందరినీ ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా. అక్రమం చేశారు మీరు, అక్రమము చేయవారులారా, మీరు నా యొద్ద నుండి పొండి, గటౌట్ అన్నాడంతే. కారణం, మీరు నన్ను సంపూర్ణంగా తెలుసుకోకుండా చేశారు. మీరు నన్ను సంపూర్ణంగా తెలుసుకోకుండా మేము భక్తిలో ఉన్నాం, సేవలో ఉన్నామని మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నారు అంటే మోసం చేసుకున్నారు. ప్రారంభపు మాట మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. వారు దేవుడిని ఎరుగుదమని వారు, చూసారా, వాళ్ళు చెప్పుకోవటం ఏంటి? దేవుడు చెప్తాడని మన గురించి. మళ్ళా చెప్తానని చివరి మాటలు పరిపూర్ణంగా హృదయం తెరిచి వినండి. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి ఎవరు చెప్పాలో తెలుసా? దేవుడు చెప్పాలి. దేవుడు ఎలా చెప్తాడు? తెలుసా? నీ భక్తి నచ్చితే నీకు ఇచ్చే ఘనత ద్వారా దేవుడు చెప్తాడు. నీ జీవితం దేవుడికి నచ్చితే, నీ పని దేవుడికి నచ్చితే, నిన్ను ప్రజలందరి మధ్య ఘనపరుస్తూ ఇదిగో నా కొడుకు చూడు ఎలా ఉన్నాడు అంటాడంతే. అది దేవుడిచ్చే ఘనత. అప్పుడు అనాలి దేవుడు నన్ను ఎరిగాడు. నేను దేవుడిని ఎరిగానని చెప్పుకోవడం కాదు. నిన్ను ఎవరు ఎరగాలి? దేవుడు ఎరగాలి. దేవుడు నాకు తెలుసా నువ్వు చెప్పుకున్నావు. నువ్వు ఇంతకీ ఆయనకి తెలుసా? ముఖ్యమంత్రి గారు తెలుసా మీకు? తెలుసండి? ముఖ్యమంత్రి గారు తెలుసా తెలీదా? తెలుసు. మీరు ముఖ్యమంత్రి గారికి తెలుసా? తెలవదు. కానీ చాలామంది చూడండి, రాజకీయ నాయకులు తెల్లబట్టలు వేసుకుని ముఖ్యమంత్రి గారితో ఎక్కడో తెలియకుండా ఎక్కడో ఏ ఫంక్షన్లోనో ఎక్కడో వచ్చినప్పుడు ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో అడ్డు పెట్టుకుని అన్ని సోషల్ మీడియాలో అదే డీపీ ఉంటుంది, ఆ ఫేస్బుక్లో అదే డీపీ ఉంటుంది. నేను ముఖ్యమంత్రి గారికి ఆత్మీయ బంధువుని అంటాడు అంతే. ఆ పేరుతో దోచేస్తూ ఉంటాడు. మీకు ఏమైనా సీఎం ఆఫీసులో పనులు ఉన్నాయా? నాకు లంచాలు ఇవ్వండి, నేను పని చేయిస్తాను. ఇదిగో సీఎం గారి ఫోటో ఉంది నా దగ్గర, మేమిద్దరు బంధువులు అంటాడు. ఇంతకీ ఈడు ఆయనకి తెలుసండి? తెలీదండి. నేను ఇప్పుడు ప్రశ్న అడగనా? మనం అందరం దేవుడికి తెలుసా? మనకి దేవుడు తెలుసు. మనమందరం మన గురించి దేవుడికి తెలుసా? మీరెవరో దేవుడికి తెలుసా? తెలిస్తే వచ్చే సౌండ్ మరోలా ఉంటుంది. మీకు అర్థం కాదు అది. సత్యవాక్యమును అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నన్ను దేవుడు ఎరిగాడు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, నీ పేరుకొచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. జైశాలి గారికి దేవుడు తెలుసు. దేవుడికి జైశాలి గారు తెలుసా? తెలీదా? తెలుసు. ఎలా చెప్తాం? సౌండ్ మోగుతుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయనే, ఏ జిల్లాకి వెళ్ళినా ఆయనే, ఏ దేశానికి వెళ్ళినా ఆయనే. ఎంతమందికండి ఆయన తెలిసిపోయాడు. ఇది సామాన్యంగా మనిషి వల్ల అవుతుందా? మీరు చెప్పండి. మనిషి వల్ల అవుతుందా? దేవుడి వల్ల అవుతుందా? దేవుని వల్ల అవుతుంది. అది దేవుడికి తెలియటం అంటే. సౌండ్ అలా ఉంటుంది, వైబ్రేషన్ అలా ఉంటుంది. దేవుడి కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ యథార్థత, నీ భక్తి, నీ శ్రమ, నీ కష్టం దేవుడు చూస్తున్నప్పుడు నిన్ను గణపరిచే విధానం అలా ఉంటుంది. మనం డబ్బా కొట్టుకోకూడదు. దేవుడు నాకు తెలుసు, నేను సూపర్, నేను డోపర్. నీ డబ్బా నువ్వు కొట్టుకోకు, చల్లదు దేవుడి దగ్గర. నువ్వు దేవుడికి అర్థమైతే, నువ్వు దేవుడికి నచ్చితే, నిన్ను దేవుడు ఎరిగితే
నీ జీవితం ఒక వైబ్రేషన్, నువ్వు పట్టుకున్నది అలా బంగారం అవుతుంది, నీ సేవ అద్భుతంగా ఉంటుంది, నీ పేరు మారుమోగుతుంది ప్రజల మధ్య. నీ మాటలంటే ఏమండి, ఆ మాటల కొరకు ఎదురు చూస్తారు, ఆ భక్తి కోసం ఎదురు చూస్తారు, నీ పక్కనే ఉండాలనుకుంటారు, నీతో కూర్చోవాలనుకుంటారు, నీతో మాట్లాడాలనుకుంటారు, నీ చుట్టూ తిరగాలనుకుంటారు. ఆ దేవుడు అలా నిలబెట్టిన వ్యక్తి చుట్టూ వచ్చే వైబ్రేషన్ ఇది. నీకు ఇది ఏది జరగట్లేదంటే నువ్వు డబ్బా కొట్టుకున్నా, నాకు దేవుడు తెలుసా, నిన్ను ఇంకా ఏమీ ఆయన గుర్తించలేదు. గుర్తించాలంటే కఠినమైన నిర్ణయాలు, కఠోర దీక్ష, ఏమంటే దేవుడి కోసమే సర్వస్వం అనుకునే త్యాగాలు ఎన్నో నీ జీవితంలో ఉంటేనే తప్ప నిన్ను ఆయన గమనించడు, గుర్తించడు. కనుక చివరి వారం చెప్పింది, ఇప్పుడు చెప్పింది మీరు జాగ్రత్తగా పక్కన పెట్టుకుని మరలా వినండి. రికార్డింగ్ చేశారు. మొదటి వారం మాట చెప్పాను, దేవుడు మన పైన దృష్టి ఉంచాలి అంటే, ఆ యోగ్యత మనలో కనపడాలి అంటే మనకి రావాల్సింది దేవుడి వాక్యానికి గజ 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 వణుకుతూ పశ్చాత్తాపం ఎవరిలో అయితే వచ్చిందో వాళ్ళు నేను ఏం చేస్తాను అన్నాడు, దృష్టిస్తాను అన్నాడు. అలా పశ్చాత్తాపడి మారు మనసు పొంది నువ్వు దేవుడి పనిలో ఉంటుంటే అప్పుడు ఇతను నాకు తెలుసు అంటాడు. మనం తెలుసు అని చెప్పుకోవడం కాదు, మనం తెలుసు అని మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఏమంటే కొత్త నిబంధనలో ఒక అత్తరుబుడ్డు పగలగొట్టింది మరియా, తెలుసు కదా, యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి ఆవిడ భేద స్థితిలో ఉండి, పేద స్థితిలో ఉండి యేసుప్రభు దగ్గరికి ఏం పట్టుకొచ్చింది చెప్పండి? మామూలు అత్తరుబుడ్డ, విలువైన అత్తరుబుడ్డ చెప్పండి. అంటే ఏం తెచ్చింది యేసుప్రభు దగ్గరికి? తాను పేదరికంలో ఉన్న దేవుడికి ఇవ్వడానికి మాత్రం కాస్ట్లీ అత్తరుబుడ్డు తెచ్చిందండి. దానివల్ల యేసుప్రభు ఆవిడకి ఇచ్చిన వరం ఏంటి చెప్పండి? నా సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ నీ పేరు కూడా, నీ విషయం కూడా అక్కడ ఏమవుతుంది? ప్రస్తావించబడుతుంది అన్నాడు. అంటే ఆవిడను యేసుప్రభు ఎరిగాడా? ఎరిగాడు. అంటే బైబిల్ ఇంకొక ఆవిడని చదువుకుంటాం మనం, భేద విధవరాలు పట్టుకొచ్చి ఏం వేసిందట అక్కడ? 2 కాసులు వేసింది అన్నాడా? జీవనం అంతా వేసేసింది అన్నాడా? అంటే ఇప్పుడు ఆవిడని దేవుడు ఎరిగాడా? ఏమన్నా మాట్లాడుతాను, ఆ రోజు కానుకలు వేసేటప్పుడు ఆవిడ ఒక్క ఆవిడే ఉందా, చాలా మంది ఉన్నారా? బాగా ఆలోచించాలి మీరు. ఆవిడ ఒక్క ఆవిడే ఉందా, కానుకలు వేయడానికి చాలా మంది వేశారా? మరి ఆవిడ ఒక్క ఆవిడనే ఎందుకు ఎరిగాడు చెప్పాలి? ఆవిడ ఒక్క ఆవిడ పేరే ఎందుకు ప్రస్తావించాడు? ఆవిడకున్నదంతా దేవుడికి ఇచ్చి దేవుడు తనను ఎరిగేటట్టుగా చేసుకుంది. ఆలోచిస్తున్నారా? దేవుడు తనను ఎరిగేటట్టుగా చేసుకుంది. అసలు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఎరిగేటట్టుగా నువ్వేం చేసుకుంటున్నావు? తమ సత్కార్యముల విషయమై భ్రష్టులై ఉండి వారు దేవుడిని ఎరగమన్నట్టుగా, చూసారా, క్రియలు లేనప్పుడు దేవుడు మనల్ని ఎరగడు. ప్రారంభంలో చెప్పాను కదా, భక్తులందరినీ ఎరిగాడు అంటే వాళ్ళ జీవితాలు ఏమున్నాయి? క్రియలు. ఏ క్రియతో దేవుని నువ్వు మెప్పిస్తావు? ఏ త్యాగంతో దేవుని నువ్వు మెప్పిస్తావు? ఎలాంటి భక్తితో నువ్వు దేవుని మెప్పిస్తావు? నాకు తెలుసు నువ్వు అనాలి దేవుడు. అలా అన్నప్పుడు నీ జీవితం వేరు. ఏమంటే నిజంగా నేను జాన్సన్ అన్న బ్రతుకున్నప్పటి నుంచి పాటలు రాయనాయన అనేవాడు. నాకు ఆయనకి చాలా దగ్గర బంధం. పాటలు రాయనాయన అంటే నేను ఒకటే అనేవాడిని అప్పట్లో. మేము ఇప్పుడు పాటలు రాయడం ఎందుకు, మాకు మీరు రాస్తున్నారు కదా, మీ పాటలు మాకు చాలు, మాకెందుకు పాటలు, మేము రాయటం ఎందుకు అనేవాడు నేను. అలా కాదు, రాస్తామంటే అలవాటు అవుతుంది, మంచి పాటలు వస్తాయి అనేవాడు. నేను రాసేవాడిని కదండి. ఆయన ఉన్నప్పుడు అసలు పాట రాయాలన్న థాట్ కూడా లేదు ఆయన ఉన్నప్పుడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత అయ్యో ఆయన బ్రతుకుండగా పాటలు రాయమన్నాడు కదా, మనం రాస్తే ఏదో వస్తాయి కదా, ప్రారంభించాను. ఏమంటే మీరు చూడండి, నేను రాసిన మొట్టమొదటి పాటే సృష్టిని ధ్యానించి పాట, అది తెలుగులో వచ్చింది, కన్నడలో వచ్చింది. మన ఆగస్ట్ యానివర్సరీకి హిందీలో రిలీజ్ అవుతుంది ఆ పాట, హిందీలో వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను 2వ పాట రాశాను, పాపంతో మరణిస్తే అని. అది ఇప్పుడు తెలుగులో అయిపోయింది. రేపు సోమవారం కన్నడలో రికార్డింగ్ అవుతుంది. అది పెద్ద టాప్ సింగర్తో, రాజేష్ కృష్ణన్ అని కన్నడలో టాప్ సింగర్ అతను. బాలసుబ్రహ్మణ్యం గారికి ఎంత పేరు ఉంటుందో అంత పేరు ఉంది అతనికి. అతనితో రేపు రికార్డింగ్ అవుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేను ప్లాన్ చేసుకుంటే నేను చేస్తానో కాదు, ఇవి ఎవరు చేస్తానో చెప్పండి. ఇవి దేవుడు, దీనికి 1,50,000 అయింది, అక్కడ దగ్గరగా 1,00,000 అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాను ఇవన్నీ అంటే మనం ఎక్కడి నుంచి పెడతామండి? మనకు వచ్చే డబ్బులు ఎంత, మీరు వేసే కానుకలు ఎంత, నేను తిరుగుతున్న పెట్రోల్ కూడా సరిపోవు అవి. కానీ ఇంత పరిచర్య ఎలా జరుగుతుందంటే మనిషి అనుకుంటే జరగదు. ఇది ఎవరు అనుకోవాలి?
దేవుడు అనుకోవాలి, పరిచర్ని హెచ్చించాలనుకోవాలి, ఈ పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అనుకోవాలి. అలా అనుకుంటేనండి జరుగుతుందండి. మన వెనక దేవుడు ఉంటే జరుగుతుందండి. మనం చేసే పని దేవుడికి నచ్చితే జరుగుతుందండి. మనసంతా దేవుడి మీద పెట్టుకొని రాస్తాను నేను పాట రాస్తాను. నా పేరు కోసం, గొప్ప కోసం, ఎవరో నన్ను పొగడాలనో రాయను నేను. అలా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కొట్టుపోతూ ఉంటాయి. ప్రసన్న చెప్తూ ఉంటాడు మాతోని, నాన్న మన వాళ్ళు రాస్తున్నారు నాన్న పాటలు, ఏం ఉండట్లేదు నాన్న, అందులో పేర్ల కోసం రాసేస్తున్నారు నాన్న, వద్దు నాన్న అలాగా అంటాడు. మాకు అర్థమైపోయింది అది. కాస్త వాక్యం అర్థమైన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది అది. ఏదో అందరు రాస్తున్నాడు నేను రాస్తున్నాను కాదు. దానికి ఒక టైము, దానికి తగ్గ కృషి, మనం చక్కగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలమా, అందులో సబ్జెక్ట్ ఉందా లేదా, ఇది ప్రజల్లోకి వెళితే వాళ్ళు ఏమైనా మారుస్తుందా, ఇది ఈ ఆలోచనలతో చేయాలి ఏ పనైనా. ప్రజలు మారతారా, ప్రజలు మారాలి. పాట చేసినా ప్రసంగం చేసినా ప్రజలు మారాలి, దేవుడికి దగ్గర అవ్వాలి. ఈ సహృదయంతో చేస్తేనండి దాని వెనకాల దేవుడు ఉంటాడు, దీవిస్తాడు. హృదయంలో ఎప్పుడైతే ఒక కల్మషం నిండి మనం ఏ పని చేసినా అది అలాగ దిగజారిపోతుంది తప్ప ఎదుగు, దానికి అభివృద్ధి ఇవేవి కనపడవు. కనుక దేవుడు పిల్లలుగా చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎరగాలి అంటే హృదయం చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా, చాలా ఆయన మీద ఆనుకుని చేస్తే నేను ఎరిగాను నేను అంటాడు, నువ్వు నాకు తెలుసు అంటాడు. మనం చేసే పనిని దీవిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించండి. అలా చెప్తున్నాను. వస్తున్నాం వ్యర్థం కాదండి. నేను ఒకటే కోరుకుంటాను, నా వెనకున్న వాళ్ళందరూ లేదా నా ప్రసంగాలు వింటున్న వాళ్ళందరూ దేవుడికి దగ్గర అయిపోవాలి. మిమ్మల్ని దేవుడు ఎరగాలి, మిమ్మల్ని గుర్తించాలి. మీ మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని జీవితాన్ని ఇచ్చాడు. ఆ ఆశలు మీరు నెరవేర్చాలి. అప్పుడు మీ జీవితానికి ఒక పరమార్థం, మీకు జీవితం ఇచ్చినందుకు దేవుడికి ఒక ఆనందం. వస్తున్నాం వెళుతున్నాం అలా ఉండకండి. ట్రై చేయండి. మీ వల్ల దేవుడికి ఏదవుతుందో బలంగా ట్రై చేయండి. దేవుడి కోసం నిలబడడానికి ప్రణాళికలు వేసుకోండి. ఇది ఒక రోజులో 2 రోజులు అయిపోయేది కాదు. ఈరోజు ఏదో ఆవేశంగా ఒక నిర్ణయం తీసుకుని అది చేయలేక వెనకాల సతికిలు పడిపోయి అలా కాదు. నిర్ణయాలు తీసుకుని ప్లాట్ఫామ్స్ వేస్తే దేవుడి కోసం ఎల్లకాలం ఘనంగా దేవుడి కోసం నేను ఎలాగో ఉపయోగపడాలి అలాగ ఆలోచించుకోండి. దేవుణ్ణి ఎరిగామని మనం చెప్పుకోవటం కాదు, మనం తెలిసని మన గురించి ఎవరు చెప్పుకోవాలి? దేవుడు చెప్పుకోవాలి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యం అర్థం చేసుకుని బ్రతకాలి, మీ వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించాలి. మీ వాక్యం అర్థం కాకుండా తండ్రి మేము ఏం చేసినా అది వృధా అయిపోతుంది. సందర్భానుసారమైన జ్ఞానం ఇచ్చి బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని మా జీవితానికి అన్వయించుకుని, ఒకనాటి యాజకులు ఓఫ్ని, ఫినెహాసు, ఈరోజు సంఘంలోకి చేరిన మేమందరం యాజకులమే. ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎరగకుండా యాజకత్వం చేశారు. ఈరోజు మేమేమైనా మిమ్మల్ని ఎరగకుండా యాజకత్వం చేస్తే తండ్రి మమ్మల్ని క్షమించండి. మారు మనస్సు మేము పొందుకోవడానికి అవకాశాలను అనుగ్రహించండి. మమ్మల్ని క్షమించండి. మీ సేవ మీకు అనుకూలంగా జరగాలి, ఆత్మల రక్షణ కొరకు జరగాలి, మేము పరలోకంలో ఉండడానికి జరగాలి. ప్రతి మాట మీ మాట, మీరు చెప్పింది మనసుల్లో ఉంచుకుని తండ్రి మీకు అనుకూలంగా జీవించే పిల్లలుగా దీవించండి. మీ గద్దింపులకు, మీ బైబిలుకు, మీ వాక్యానికి లోబడే జీవితాన్ని అనుగ్రహించండి. అవిధేయులుగా కాక తండ్రి మీ వాక్యానికి విధేయులుగా మార్చండి. క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.